పృథివీ తత్వాన్ని కలిగి ఉంటుంది. అగ్నిజ్వాలలు 54 మయూఖాలుగా ఉంటాయి. మణిపూరక చక్రంలో ఉదక తత్వాగ్నిక జ్వాలలు 52 మయూఖాలు ఉంటాయి. మొత్తం ఇవన్నీ కలిపి 108. అంటే మన ఖగోళ శాస్త్రానికి ఏ విధంగా దగ్గరగా చూపిస్తున్నారో చూడండి. 2వ ఖండములో సూర్యస్థానం స్వాధిష్టాన అగ్నితాత్విక కిరణాలు 62 మయూఖాలు ఉంటాయి. అనాహత చక్రానికి వాయుతాత్విక కిరణాలు 54 మయూఖాలు ఉంటాయి. మొత్తం సూర్యతత్వానికి చెందిన కిరణాలు 116 మయూఖాలుగా చెప్తున్నారు. ఇది 2వ ఖండము. 3వ ఖండానికి వచ్చేసరికి చంద్రస్థానం విశుద్ధ చక్ర ఆకాశతత్వానికి 72 కిరణాలు మయూఖాలు. ఆజ్ఞాచక్ర మనస్తత్వాత్మిక కిరణాలు 64 మయూఖాలు ఉంటాయి. మొత్తం చంద్రతత్వానికి చెందిన కిరణాలు 136 మయూఖాలు. ఈ కిరణాలను గురించి భైరవ యామళయంలో భైరవాష్టక ప్రస్తావనలో ఇలా చెప్పబడింది. అష్టోత్తర శతం వహ్నే అంటే 108 కళలు అగ్నితత్వం గలవి. షోడశోత్తర శతం రవే 116 కళలు సూర్య సంబంధమైనవి. ఈ విధంగా షట్త్రింశదుత్తర శతం చంద్రస్య చ వినిర్ణయ అంటే 136 కళలు చంద్ర సంబంధము. మొత్తం అగ్ని సూర్యుడు చంద్రుడు కలిసి మయూఖాలు లేక జ్వాలలు 108 ప్లస్ 116 ప్లస్ 136 360 వచ్చింది. ఈ 360 కళలు సంవత్సర కాలంలో 360 రోజులని మనకి తెలియజేస్తున్నాయి. 360 దినాలు ఒక సంవత్సరము. ఈ సంవత్సరం ప్రజాపతి దేవతాత్మకము, ప్రజాపతి జగత్కర్త. ఈ కళలు జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయాలని కారణభూతులుగా గుర్తించాలి. ఈ విధంగా చంద్రసూర్యాగ్నులు పిండాండ బ్రహ్మాండాలని ఆవరించి ఉంటాయి. పిండాండమునకు అతీతంగా సహస్ర కమలము ఉంది. అది జ్యోత్స్నామయలోకము. ఎంత సైన్స్ ఉందండి. మరి సైన్స్ ఇప్పుడు చెప్తున్నారు. దీనికి ఇంతకు ముందు నుంచి ఇది ఉంది కదా, దీన్ని ఎందుకు పోల్చుకోరు, దీన్ని ఎందుకు ఒప్పుకోరు? ఇవన్నీ ఇవాళ వచ్చాయా? ఏ నాటి నుంచి ఉన్నాయి చెప్పండి. సృష్టి ప్రధానం నుంచి ఇవన్నీ మాట్లాడకుండానే చెప్పారు. ఎప్పుడు? కృతయుగంలో అసలు మాట లేదు. ఆయన యవ్వనంలో ఉన్నటువంటి ఈశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపమై కూర్చుని ఉంటే ఆయన ముందు శిష్యులందరూ కూడా ముసలి వాళ్ళైపోయి వయోవృద్ధులైపోయినటువంటి శిష్యులందరికీ కూడా ఆయన ఒక్కసారి వాళ్ళ ముఖాలను చూసి వాళ్ళ ప్రశ్న ఏంటో అర్థమైపోయింది, ఆయనకి జవాబు చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి సంస్కృతి ఉన్నటువంటి, అటువంటి జ్ఞానం ఉన్నటువంటి దేశం భారతదేశంలో మనందరము కూడా ఈరోజు ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇలాగా ఈ ఛానల్స్ ద్వారా కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, ఈ విషయాలు కొంతవరకు అవగతం చేసుకుని అందరూ కూడా కాస్త ముందుకు వస్తున్నారు. ఇంకా ముందుకు రావాలి. ఇందాకనే ఒక మెసేజ్ ఒకటి వచ్చిందనమాట. అందరూ మనం ఎవరు ఎంతమంది ఏ భాష వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది ఎంక్వైరీ ఒకటి వస్తోంది మీ అందరికీ. మీ తెలుగు భాష, మీ హిందీ భాష, ఏ భాష ఆ భాషతో పాటుగా మీరు సంస్కృతం కూడా మా భాష అని చెప్పండి. ప్రతిరోజు మీరు చెప్పుకునే నామాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నవే కనుక మీకు సంస్కృతం కూడా తెలుసు అని చెప్తున్నారు వారు. అదేవిధంగా అందరూ కూడా సంస్కృతం కూడా తెలుసున్నట్టుగా, మనకు అది కూడా ఒక లాంగ్వేజ్ ఉన్నట్లుగా చెప్పకపోతే కొన్నాళ్ళకి దాని తాలూకా ప్రింట్ కూడా రాదు మనకి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందరూ కూడా సంస్కృతం మీద అవగాహనని పెంచుకోండి. ఈ విధంగా చంద్రసూర్యాగ్నులు పిండాండ బ్రహ్మాండాలను ఆవరించి ఉంటారు. పిండాండమునకు అతీతంగా సహస్రకమలం ఉంది. అది జ్యోత్స్నామయ లోకంగా మనకి చెప్తున్నారు. ఎంతో వివరణగా ఎంతో చక్కగా ఉందమ్మా. అందరూ దీన్ని అర్థం చేసుకోండి. శ్రీచక్రము పంచభూతాత్మకం. ఆ చక్రము మాయా మొదలైనటువంటి తత్వాలకి స్వరూపము. అటువంటి దాంట్లో 360 కిరణాలు మాత్రం సోమసూర్యాగ్నుల ద్వారా బ్రహ్మాండాన్ని వ్యాపించాయి. 300 కిరణాల వల్లనే బ్రహ్మాండము పిండాండము ప్రకాశింపజేయడం జరుగుతోంది అని చెప్పేసి మనకి మళ్ళీ దీన్ని వివరంగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ విధంగా అమ్మవారి యొక్క మయూఖాలు, ఆవిడ నుంచి వచ్చేటటువంటి జ్వాలలు అనుకోండి, కాంతులు అనుకోండి, ఏదైనా సరే ఒక మయూఖం అనమాట. దీనికి శ్రీం అనేటటువంటిది బీజాక్షరము, పాల పాయసము మహానైవేద్యంగా పెట్టాలి అని చెప్తున్నారు. 15వ శ్లోకము.
శరజ్యోత్స్న